ఈ చరిత్ర అయిపోయింది, ఇతను వదిలించుకునేటటువంటి దాంట్లో ఇది ఇలా చెప్తే ఇలా చూస్తే కానీ ఇడు వదలడు అనేటటువంటి కాన్సెప్ట్ వెళ్ళి అతనితో వెళ్తున్నాం. అతనితో ఒక 3 నెలలు 6 నెలలు తర్వాత ఏంటమ్మా ఇదంతా? ఏమని చెప్తామమ్మా? ఇలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలకి మీతో పాటు పక్క వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయటం. నువ్వు వేరే ఒక వ్యక్తి ఒక మగాడిని లవ్ చేస్తున్నావు, లేదంటే సోకాల్డ్ లవ్ చేస్తున్నావు, కొంతకాలం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని నడిబజార్లో వదిలేసి వాడిని ముంచేస్తున్నావు, అతన్ని అతని కుటుంబాన్ని. ఈ మహానుభావుడు అయితే కనుక అవేం ఫోటోలమ్మా? కొన్ని వందలాది ఆడపిల్లల ఫోటోలు ఉన్నారు. మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకున్నారా, కష్టపడి తీసుకున్నారా అనేది వేరే విషయం. ఆ వీడియోలు ఏంటి? బహిరంగంగా ఎన్నో వీడియోలు ఉన్నాయి అతని ఫోన్లో. అవి ఎంతమందికి పంచాడో, ఎంతమందికి అమ్ముకున్నాడో ఏమయ్యా? అదే లేదు సార్. మరి ఎందుకు వచ్చినాయి ఆ వీడియోలు? ఇప్పటికైనా నిజం ఒప్పుకో. లేదు సార్. ఏంటి లేదు? నీ ఫోన్లో వచ్చిన వీడియోస్ నీవా కాదా? నావే సార్. మరి సో ఇక్కడ చెప్పేది ఏమీ లేదు మేడం. అసలు ఇక్కడ ఆ అబ్బాయి నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు కోరుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఓకే, నీ కళ్ళెదురుగుంటూ ఒక దరిద్రాన్ని చూసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయి కావాలి అని అనుకోవటం పిచ్చితనం. మీరిద్దరూ పోయి జీవితాలను మార్చుకుని ఇప్పటికైనా కరెక్ట్గా బతకటం అలవాటు చేసుకుని అట్లీస్ట్ ఎత్తికలుగా ఒక మంచి జాబ్స్ చేసుకుని తల్లిదండ్రులు చూసేటటువంటి సంబంధాలు, మంచి పెళ్ళి, ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి. ఫస్ట్ నేను మీ ఇద్దరికి చెప్పేటటువంటిది ఏంటంటే, ఇక్కడ మా ప్రేమను కాపాడండి, నువ్వు నాకు అమ్మాయి కావాలి, వాడు నాకు వద్దు, ఈ సబ్జెక్ట్ మాకు వద్దు. మేమేమంటున్నా అంటే ప్రధానంగా మీ ఇద్దరు క్యారెక్టర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల వేరే జీవితాలు, వేరే కుటుంబాలు నాశనం అవుతాయి. ఈరోజు ఇది కథ కాదు జీవితం అనేటటువంటి ఈ వేదిక మీకు ఏదైనా న్యాయం చేయాలి అంటే దయచేసి మీ అలవాట్లు మానుకోండి. ఏ ఉద్యోగం చేసుకున్నా పర్లేదు, అన్ని ఉద్యోగాల మీద మాకు గౌరవం ఉంది. మీ పద్ధతులు మార్చుకోండి. అట్లీస్ట్ మీకు ఆ బుద్ధి మేము నేర్పించి ఇక్కడి నుంచి పంపిస్తే కనుక అదే మాకు 10,000. నీకు ఆ అమ్మాయి ఏమీ రాదు, ఆ అమ్మాయి నీకు ఆ అమ్మాయి వద్దన్నది మాకు అనవసరం. అది అంతకుమించి నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? మేడం, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను మాట్లాడాల్సింది, నేను డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది రేపొద్దుట మిగతా ఎపిసోడ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది వాళ్ళు, ఎందుకంటే షో నడవాలి కాబట్టి, ఎందుకంటే మనల్ని నమ్ముకొని మాకేదో న్యాయం చేసేయండి అని చెప్పి వచ్చిన వ్యక్తులు అంత క్రైమ్ చేసినప్పుడు నేను ఈ స్టేజ్ మీద అట్లా ఫ్రీగా పంపించే రైట్స్ నాకు లేవు. ఏంటి క్రైమ్ అంటే ఇది వీళ్ళ డిస్ప్యూట్, వీళ్ళ లవ్ కాదండి. మనం ఏదన్నా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ట్రయల్ రూమ్స్లో డ్రెస్సులు చేంజ్ చేసుకునేటప్పుడు కానీ, లేదన్నా ఎక్కడైనా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్స్ చేస్తే అది చాలా పెద్ద క్రైమ్. దాన్ని పట్టుకొని మనకి తెలిసిన తర్వాత ఇలా సీటేసి కూర్చోపెట్టి మాట్లాడే రైట్స్ మనకి లేవు. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఆవిడ విచ్చలవిడితనానికి ఆవిడేదో ఎక్స్క్యూజ్ చేసుకుంది. ఎందుకంటే ఈ ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్స్లో ఈయన ఒక క్యారెక్టర్ ఆవిడకి. ఆవిడేమో ఎవరిని లవ్ చేయలే, ఏదో టైంపాస్కి డబ్బుల కోసం నడవాల్సిన నడుస్తుంది, నడిపించేసుకుంటూ వెళ్తుంది. వీడు కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి, ఒకటి వదిలించుకోవడానికి ఇంకోటి ట్రాప్. అమ్మాయి చేస్తున్నది అమ్మాయి పర్సనల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం. ఈయన చేస్తున్నది సొసైటీని స్పాయిల్ చేయడం, ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలని బ్లాక్మెయిల్ చేయడం. ఇతను ఏ పెద్ద షూట్స్ లేకపోయినా ఆ మాదిరి డ్రెస్సింగ్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు అంటే ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి తెలిసిన తర్వాత దీన్ని ఇట్లా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపడం కుదరదండి. తెలియకపోతే ఓకే, లేదా ఆ ఫొటోస్ ఫోన్లో లేకపోతే ఓకే, మాట్లాడేశాడు, ఇచ్చేశాడు. చూస్తే ఆల్రెడీ డ్రెస్ చేంజింగ్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ పబ్లిష్ చేశాడు, ఎక్కడ వేసాడు, ఎక్కడేం చేశారో తెలియదు, ఇంకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో కూడా తెలియదు. సో ఇక్కడ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అతన్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అయితే కుదరదు. ఖచ్చితంగా నేను ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ కనుక్కొని మనం పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాల్సిందే. ఓకే మేడం. సో నానా మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. మీరు ఇక్కడేదో అమ్మాయి పెద్ద లవరు, అమ్మాయి కోసం నేను త్యాగాలు చేశానండి, యుద్ధాలు చేశానండి అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, నువ్వు చేస్తున్న యుద్ధాలు బ్లాక్మెయిలింగ్లు వేరు నాన్న. అంత క్రైమ్ వెనకాల పెట్టేసుకొని మేమంటూ ఒక స్టేజ్ మీద ఉన్నామని తెలిసి కూడా ధైర్యంగా వచ్చావు చూడు, అది మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నువ్వు చేసిన తప్ప ఆ పిల్ల చెప్పదనుకున్నావా? ఆ పిల్ల చెప్పినాక మేము ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చుంటాం అనుకున్నావా? వినేటప్పుడు చేతులు కట్టుకుంటాం కానీ క్రైమ్ అంటూ బయటపడినాక చేతులు కట్టుకోగా అడ్వకేట్ని పెట్టుకోండి, మేము ఇప్పుడు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మిమ్మల్ని. నీ తొక్కలో పంచాయతీ ఏదైతే ఉందో అది తేలే వ్యవహారం కాదు. ఎందుకంటే నీ లైఫ్ నీది, ఆవిడ లైఫ్ ఆవిడది. ఆవిడ ఆల్రెడీ వెచ్చలవిడిగా తిరుగుతున్న లైఫ్ ఆవిడ, అది చూస్ చేసుకుంది. అమ్మా నువ్వు మారు అన్న ఆవిడ మారేలాగా ఏం కనిపించట్లా. ఆవిడ మారుతుందా లేదా అనేది ఆవిడ పర్సనల్ విషయం. నువ్వు చేస్తున్న క్రైమ్ ఏదైతే ఉందో ఫస్ట్ అబద్ధం చెప్పావు. 2 నా ఫోన్లో ఎవడో పంపించాడా అన్నాను. అలా పంపించినప్పుడు ఒక గుడ్ సిటిజన్గా నువ్వేం చేయాలి? ఎవడరా నువ్వు పంపించిందని గబగబా మీ ఇన్ఛార్జీలకి ఎక్కడ ఆ షూట్లో ఎవరిని వాళ్ళు సీసీలో చేశారో, వీడియో రికార్డ్ చేశారో కనుక్కొని ఇదిగోండి సార్ ఇది రూమ్లో జరిగింది, ఎవడో పెడుతున్నాడు ఇక్కడ అని వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకొని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. తీరా ఇక్కడ చేసిన ఆ వ్యక్తి ఎవడో కాదు, నువ్వే.
నువ్వు చేసి తర్వాత ఇప్పుడు సార్ అడుగుతుంటే లాస్ట్లో ఒప్పుకుంటున్నావు అవునండి నా వీడియోలే అని. మాకే 6 వీడియోలు కనిపించినాయి. ఆ 6 అమ్మాయిలు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసావు నువ్వు? ఓయ్ చెప్పు, ఎవరు చేయలేదు మేడం. ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదా? ఫోన్ ఎందుకు తీసావయ్యా వీడియోలు ఎందుకు తీసావు? అసలు ఎందుకు తీసావు impossible. వీడియోలు? మంచి ఫ్యామిలీ నుండి వచ్చానండి అని చెప్పి డైలాగులు కొట్టావు ఇందాక. అందులో మీ అక్క వీడియో ఉందమ్మా? మీ అక్క వీడియో ఉందా అందులో? మీ అమ్మ వీడియో ఉందా? మరి ఊళ్ళో వాళ్ళ వీడియోలు ఎందుకున్నాయమ్మా? ఎందుకున్నాయి? ఆడపిల్లలు అంత ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా మీకు బయట? ఎక్కడ సమాజంలో బతకనివ్వరా మీలాంటి వాళ్ళు? అరే ఎంత ధైర్యం ఉంటే మేము ఉంటే కూడా వచ్చావు నువ్వు ఇక్కడికి. అంటే ఈ విషయం బయటపడదు అనుకున్నావా? ఏడ్చుకుంటూ వెళ్తావో, ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటావా, ఈ రోజు నీ డే బాగాలేదు అనుకుంటావా? నీ కర్మ బాబు. ఇది మేము మా లీగాలిటీ ప్రకారం మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంతకంటే నీతో నేను మాట్లాడడానికి అయితే ఏమీ లేదు నాన్న. మీ విషయం వస్తే మేబీ మీరు బిహేవ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో బయట చాలా జబ్బులు అంటుకుంటున్నాయి. మీరేదో కండోమ్స్ వాడేసాం ఇవి అవి అనుకుంటున్నారు, కానీ అంత వాడినా కూడా జీవితాలు సర్వనాశనం అయిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని మర్డర్స్ చేస్తున్నాయి కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఏదో సీన్లో ఏమనుకుంటారంటే ఇవాళకి 10,000 వచ్చినాయి, ఇవాళకి 15,000 వచ్చినాయి అని. ఒక చోట మీరు ఎమోషనల్గా అటాచ్ అయిపోతున్నారు కొంతమంది వ్యక్తులకి. అలా ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి చెప్తున్నానమ్మా. ఎందుకంటే ఛాన్సెస్ కోసం మీరు చేసేవేవో మీ పర్సనల్, అందరూ అలా చేస్తారని కాదు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల చాలామంది ఇట్లా చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పలానా ఓయో హోటల్లో సూసైడ్ చేసుకున్నారు, పలానా ఊరెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్నారని రీసెంట్గా కూడా బ్లాక్మెయిలింగ్ జరిగి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది తెలుసా? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని 1 month ఎంక్వైరీ చేస్తే కానీ ఎవడు బ్లాక్మెయిల్ చేస్తే ఇలాంటి అదవలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని నీకు కూడా ఆ సీన్ ఎదురవుతుంది. నువ్వు ఈరోజు ఒక ఫస్ట్ లవరు, రెండో లవరు, మూడోవాడు లవర్ కాదు, ఏదో టైంపాస్కి వచ్చారు. ఇలాంటి వ్యక్తులు రిపీటెడ్గా నువ్వు నచ్చి వస్తూ ఉంటే కొన్ని రోజులకు నువ్వు ఎమోషనల్గా అటాచ్ అయ్యావనుకో, అది క్రైమ్ కింద కన్వర్ట్ అయ్యి నిన్ను వదిలించుకోలేక కుదరక నువ్వే సూసైడ్ చేసుకునేలాగా చేసి జీవితమే ఫినిష్. అర్థమవుతుందా? దయచేసి కష్టార్జితంతో పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలా, ఇలాంటివి వద్దు. నువ్వు లవ్ చేసావు, మోసపోయావు, అది వేరే సంగతి. నువ్వు చేస్తున్నది లవ్ కాదు. అర్థమవుతుందా? ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి. జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దమ్మా అని నా ఉద్దేశం. అంత జాగ్రత్తగా ఉంటేనే ఇట్లాంటి అదవలు ఉన్నారు కదా. ఇలాంటి వాటిలో ఇరుక్కున్న 6 అమ్మాయిలు మేము కాపాడాలి ఇప్పుడు. అదేదో ఈ కేసు అయితే నేను చాలా సీరియస్గా తీసుకుంటానండి. ఈ కేసు ప్రొసీడింగ్స్ అయితే వదిలేదు లేదు. ఎందుకంటే మేబీ ఎక్కడన్నా ఎవరమన్నా ఉండొచ్చు కదా. మనం అంటే కాస్త ఎడ్యుకేటెడ్స్ తెలుసుకుంటాం. ఎక్కడే ఉందని ముందు ఎంక్వైరీ చేసుకున్నాక వెళ్ళొచ్చు. ఎక్కడే ఎదవలు ఉన్నారో ఇట్లాంటి ఎదవలు డైరెక్ట్ గారికి చెప్పండి మేడం, నేను దగ్గరుండి ప్రొసీడ్ అవుతాను. డెఫినెట్ గా అండి. వీళ్ళు ఇక్కడ ఈ షో ఇలా కూడా ఉపయోగపడుతుందని తెలిసింది. వీడు ఇంకా బయటికి వెళ్ళి ఎంతమంది ఇస్తాడో, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తాడో తెలియదు. కరెక్ట్ గా వచ్చావు నాన్న ఇక్కడ. ఇంకా న్యాయం కోసం వచ్చి కూర్చున్నాడు మహానుభావుడు. పోన్లేండి, 6 న్యాయం చేసాం. ఇంకా ఫ్యూచర్ లో ఇంకెవరికి అవ్వకుండా కూడా మేము న్యాయం చేస్తున్నారండి నిజం చెప్పాలంటే. ఇదమ్మా మేడం గారు సార్ చెప్పినట్టుగా వింటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. అదొక్కటి చూసుకో. బయలుదేరు నాన్న. ఈ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేసుకోండి, షో అయిపోయినాక మాట్లాడు. వెళ్ళమ్మా. ఇలాంటి వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి వచ్చేలా చెప్పారు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు. సో చూస్తున్నారు కదండి బయట ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయనేది. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. చుట్టూరా ఏం జరుగుతుందనేది చూడండి. ఏం చేసినా సరే కొంచెం ఆలోచించి, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాం, ఏది మంచి ఏది చెడు అనేది చూసి మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.